డియర్ బ్రదర్స్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది మా జక్రపేట ప్రాంతం. ఈ పక్కన శ్మశానం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఈ ఈ ప్లేస్లో మాత్రం ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు ఇక్కడ పడిపోయాం మేము. చూసారా, దాని అచ్చులు కూడా అట్టు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు చూసినా బురద బురద బురద. ఎవడూ పట్టించుకునే నాయకుడు లేడు. ఆ పక్కన వంగర్లో జఫాన్ అనే వాడికి మేము ఓటేసి గెలిపిస్తే వాడు మా ఊరికి ఇది చేస్తాను అది చేస్తానని క్షమించండి, చాలా తినేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరికి చాలా చేసుకున్నాడు. కానీ మా ఊరు రోడ్డుకి మాత్రం ఎలా ఉందో అలా వదిలేశాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితి. మేము ఒక ప్రెసిడెంట్గా గెలిపించినందుకు మాకు పెద్ద బొక్కెట్టాడు. ఇగో ఇలాంటి పరిస్థితి అండి. అంత దారుణమైన పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితి మా ఊరు రోడ్డు. ఏం చేయాలో తెలియక మా రోడ్డుకి మేమే బాగు చేసుకున్న పరిస్థితి. ఎవ్వడూ పట్టించుకోకపోతే మా రోడ్డుకి మేమే బాగు చేసుకోవాల్సిన పరిస్థితి. మీరే చూడండి. అంత కష్టపడుతున్నాం చూడండి. మా ఊరు రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. ఇది కూడా మా ఊరు స్కూల్ పిల్లలు ఇక్కడ నుండి జీడిపేటకి వెళ్తున్నారు పనికి. క్షమించండి, స్కూల్కి వెళ్తున్నారు. పొద్దున్న ఆరెంజ్ కానీ రాయల్ కానీ చాలామంది పనికి వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగిలితేనో ఈ పని చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలిందనుకో, పడిపోయారు అనుకో, ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవడో పట్టించుకోడు. అందుకే మేమే ఒక యూత్గా, జక్రపేట ఒక యూత్గా మేమే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ ఈ రాజకీయ నాయకులకి ఇంకా బుద్ధి రాకపోతే సిగ్గుండాలి అసలు. అలాంటి పరిస్థితి అంతే చూడండి ఒకసారి. అది తిద్దాం పరా, మళ్ళీ తీయాలి. ఇప్పటిదాకా వచ్చిన పార్టీలు ఒక్కరు కూడా ఏం చేయలే. ఇప్పుడు మా నమ్మకము పవన్ అన్న మాత్రమే. కేవలం పవన్ అన్న వచ్చిన తర్వాత మాత్రం ఇవంతా అవుతాయని మేము నమ్ముతున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. మా ఊరు రోడ్డు పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు పవన్ అన్న మాత్రమే చేస్తారని నమ్ముతున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం. ఈసారి అవ్వకపోతే దయచేసి మీరందరూ మాకు సహాయం చేయాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా యొక్క పరిస్థితిని కనీసం ఒక్కలైనా ఆదరించాలని, ఒక్కలైనా పట్టించుకోవాలని ప్రతి ఒక్క టీవీ వాళ్ళు, విలేకర్స్ ప్రతి ఒక్కరు మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి మా యొక్క పనిని మీరు ఒకసారి చూడండి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామంటే అంత దారుణమైన పరిస్థితి ఉన్నాం. మీరే మాకు సహాయం చేయాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి, ప్లీజ్. దయచేసి మాకు సహాయం చేయండి.